గ్రామ పంచాయతీ పాలనలో ప్రత్యేక అధికారులు బాధ్యతలను పూర్తిగా అవగాహన చేసుకుని విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సూచించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వల్లూరి క్రాంతి మాట్లాడారు. ఇవాళ నుండి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా పాలన కొనసాగించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్ రెడ్డి, ఎంపీటీసీ గౌరిరెడ్డి సంతోష్ రెడ్డి, నాయకులు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనము ఒక వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ అన్నది ప్రారంభించుకుంటున్నాము. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో మనము చేసేదేమంటే, ఏవైతే మన గ్రామంలో పారిశుద్ధ్య పరంగా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 7 రోజుల కాలంలో మనము పరిష్కరించుకుంటాము. అయితే పారిశుద్ధ్యం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్యం, మన గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్యంతో బాగుంటారు. పారిశుద్ధ్యం లోపిస్తే మాత్రం దోమలు, ఇతర సమస్యలతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక అధికారుల నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్య డ్రైవ్ అనేది మనం టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు తోగర్పల్లి గ్రామంలో కూడా ప్రారంభించుకుంటున్నాము. అయితే దీంట్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన గ్రామంలో ఎక్కడైతే మనకు సమస్యలు ఉన్నాయి, కొన్ని ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటాయి. లైక్ ఒక బావి ఉండొచ్చు, బావి నుంచి మనకు దోమలు వస్తుండొచ్చు, చెత్త కుప్పలు ఉండొచ్చు, క్లాగ్డ్ డ్రైన్స్ అంటే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దాని క్లాగ్ అయి ఉన్న డ్రైన్స్ ఉండొచ్చు, ప్లాస్టిక్ దిబ్బలు ఉండొచ్చు. ఇటువంటివి ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. గ్రామంలో నాటిన చెట్లు అన్నీ కూడా పచ్చగా ఉండాలి. కొన్ని చెట్లు, అన్ని చెట్లకు నీళ్ళు అందుతున్నాయా లేదా చూసుకోవాలి. అండ్ నాటిన చెట్లు అన్నీ కూడా బతికి ఉండేలా కూడా చూసుకోవాలి. వంగిపోయిన చెట్లు ఉంటే వాటిని స్ట్రైటన్ చేసుకోవడం, కట్టలు పెట్టి స్ట్రైట్ చేయడం, చెట్టు చుట్టుపక్కల ఏమన్నా వీడ్స్ అంటే కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీయించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది నీటి సరఫరా. ఎండాకాలం రానుంది కాబట్టి నీటి సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మనం రిపేర్స్ అన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే మనకు గ్రామస్తులు ఒక బోర్ సమస్య గురించి చెప్పడం జరిగింది. మన భగీరథ ఏఈలతో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా, ప్లస్ లీకేజెస్, పైప్ లైన్ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో నీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా మనం చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు మన ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో నెలకు 3 సార్లు వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ 3 సార్లు కూడా డేట్స్ కూడా మనకు క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ నాడు, ప్రతి నెల ఫస్ట్ నాడు, 11వ రోజు, 21వ రోజు. సో ప్రతి 10 రోజులకు ఒకసారి మనము ట్యాంక్స్ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సో ఇటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. మీ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓన్లీ పంచాయత్ సెక్రటరీనో, స్పెషల్ ఆఫీసరో, లేదంటే శానిటేషన్ వర్కర్స్తో చేయాలంటే ఇంకా అది రొటీన్ పారిశుద్ధ్యం లాగానే ఉంటుంది. సో ఈ ప్రత్యేక డ్రైవ్లో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, శ్రమదానం చేయాలి. అలానే గ్రామంలో ఉన్న సమస్యలు ఐడెంటిఫై చేయాలి, వాటి నిర్మూలనకు కూడా మీ అందరూ తోడ్పడాలి. దీంట్లో ఇంకొక ముఖ్య అంశం ప్లాస్టిక్ నిషేధం. సో ప్లాస్టిక్ అన్నది వాడకం మనకు ఎక్కువైతుంది. ఏ షాప్లో చూసినా కూడా ప్లాస్టిక్ కవర్లు తీసి ఇవ్వడం, డాబాలు, రెస్టారెంట్లో కూడా ఆహార పదార్థాలన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లు వేసి ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్గా మనం చూస్తున్నాము. ప్లాస్టిక్ వల్ల మనకు ఎన్నో మనం కన్జ్యూమ్ చేస్తే దానివల్ల మన ఆరోగ్యానికే హానికరం. ప్లాస్టిక్లో ఎన్నో హానికరమైన పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నాము. మీద వేయడం వల్ల
ఆవులు గేదెలు కూడా ప్లాస్టిక్ తీసుకొని వాటి నుంచి కూడా మిల్క్ ఏవైతే పాలు ఏవైతే వస్తున్నాయో దాంట్లో కూడా కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయని కూడా అవి కూడా మనం తాగుతున్నాం. సో ఇటువంటి ఇంకా ప్రాబ్లం ఉన్న ప్లాస్టిక్ ని మనము నిర్మూలించడానికి ప్రయత్నించాలి. ఏవైతే మన గ్రామంలో ఉన్న షాప్స్ ఉన్నాయో అందరూ కూడా ప్లాస్టిక్ కవర్ నిషేధం చేసుకొని క్లాత్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ మాత్రమే వాడాలి. ఆల్రెడీ మన మహిళా సంఘాలు చాలా మంది కూడా క్లాత్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేసినారు, పేపర్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేసినారు. అవే మనం షాప్స్లలో వాడించేటట్లు చూడాలి. డాబాస్, రెస్టారెంట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ నిషేధం చేసి ప్లాస్టిక్ నిషేధిత రెస్టారెంట్ అని కూడా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ విధంగా గ్రామంలో ఉన్న అన్ని షాప్స్, ఆలయాలు కూడా ఉంటాయి, అక్కడ కూడా మనం ప్రసాదాలు ఇవన్నీ కూడా కవర్లో ఇవ్వడం మనం చూస్తుంటాము. సో ఇవన్నీ కూడా మనము నిర్మూలించి ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా తోగల్పల్లి గ్రామం అవ్వాలని కూడా నేను కోరుతున్నాను. సో దీనికోసం మీ అందరి కూడా సహకారం అవసరం ఉంటుంది. సో మీరు షాప్కి వెళ్ళినప్పుడు కవర్ తీసుకోకుండా మీరే స్వయంగా ఒక బ్యాగ్ తీసుకొని పోతే అనవసరమైన ప్లాస్టిక్ కవర్లు అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా అందరూ కూడా సహకరిస్తే తప్పకుండా గ్రామాలు ప్లాస్టిక్ నిషేధిత గ్రామాలుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో ముఖ్య అంశాలు. సో మీ అందరూ కూడా దీంట్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుతున్నాను. ఇంకొక లాస్ట్ ముఖ్య అంశం ఏమంటే, ఏదైతే మన పాఠశాలలు ఉన్నాయో, పాఠశాలలు ఉండొచ్చు, హాస్టల్స్ ఉండొచ్చు, సబ్ సెంటర్లు ఉండొచ్చు, పిహెచ్సీలు ఉండొచ్చు, గ్రామంలో ఉన్న మన ప్రభుత్వ బిల్డింగ్స్ అన్ని కూడా నీట్గా క్లీన్గా ఉండాలి. సో ఈ ప్రెమిసెస్, ఆ స్కూల్ ప్రెమిసెస్ అంతా కూడా మనకు చాలా క్లీన్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అక్కడ ఏమైనా పారిశుద్ధ్య పరంగా సమస్యలు ఉంటే అవి కూడా మనము ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. ఈ వారం రోజుల్లో ఇవన్నీ కూడా అడ్రస్ చేసి తోగుపల్లి గ్రామం పరిశుభ్రంగా తీర్చిదిద్దారని కోరుతూ సెలవు తీసుకుంటాం.